హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. అందరికీ హెల్త్ బాగాలేనప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాదు కదా, కొంచెం కారం కారంగా పుల్లగా ఇలాగా ఉల్లి కారాన్ని చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. నోటికి కూడా కమ్మగా కారం కారంగా భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. చిటికెడంటే చిటికెడు మెంతులు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, చేదొచ్చేస్తాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా బాగా వేపుకోవాలి. ఇవి ఒక 50% వరకు వేగిన తర్వాత ఇందులో చిన్న చింతపిక్కని ఇందులో వేసుకోవాలి. చింతపండుని తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. మరీ పొల్లగా అయిపోతే బాగుండదు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి చింతపండుని. ఈ చింతపండు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా సన్నటి సెగ మీద దోరగా వేపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి, అప్పుడే మనకి రుచిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేపేసుకోవాలి. చూడండి, ధనియాలు కొంచెం కలర్ మారాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకుంటే చల్లారిపోతాయి. ఇప్పుడు 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని రేఖలు విడదీసుకోవాలి. ఏటికవి రేఖలు విడదీసుకుంటే మనకి అన్నీ ఈక్వల్గా వేగుతాయి ఉల్లిపాయలు. ఇలా విడదీసుకున్న వాటిని పక్కన ఉంచుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాతే ఈ ఉల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని హై ఫ్లేమ్ మీదే ఉల్లిపాయలని అటు ఇటు తిప్పుతూ మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రిప్సీగా అయ్యే వరకు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగడానికే కొంచెం టైం పడుతుందండి. మిగతాదంతా చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు. అటు ఇటు కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా వేపేయద్దు. మరీ రంగు వచ్చేసే వరకు, నల్లగా అయిపోయే వరకు వేపేసారనుకోండి మనకి చేదొచ్చేస్తుంది. కాబట్టి చూసుకుని కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు ఉల్లిపాయల్ని తీసేసుకోవాలి. ఇవి మనం తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ మారుతాయండి, కాబట్టి ముందుగానే చూసుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 4 స్పూన్ల వరకు వేరుశనగ పిక్కల్ని వేసుకుని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేపుకొని తీసుకోవాలి. ఆ పల్లీలు కూడా మంచిగా దోరగా వేపుకోవాలండి. ఇవి కూడా కొంచెం కలర్ మారిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. చూసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపుకుని ఉల్లిపాయల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యానంలో కొద్దిగా కరివేపాకు, ఒక 6 ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటిని కూడా క్రిప్సీగా అయ్యే వరకు వేపుకుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని వేరుశనగ పిక్కలు, ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, దాంట్లోనే వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలి. చల్లారితే ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా క్రిప్సీగా అయిపోతాయి. ఇప్పుడు ధనియాలు అవి చల్లారాయి కదండి, ఈలోపు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక వెల్లుల్లిపాయని ఇలా రేఖలుగా చేసుకొని పచ్చివే వేసుకోండి. కారం 2 స్పూన్లన్నర వేసుకుంటున్నాను. కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఉల్లికారం. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని మధ్యలో ఆపుతూ ఒకసారి తిప్పేశారంటే ముద్దలా అయిపోతుంది. మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకుంటే ఇలా బరకగా ఉంటుంది. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ, పల్లీలని సగం వరకు ఇందులో వేసుకోండి. అన్నీ పూర్తిగా వేయకూడదు. సగం వరకునే కొద్దిగా పల్లీలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మిగతా సగాన్ని పక్కన ఉంచుకుందాం.
ఈ సగాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న వీటిని కూడా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా చేసేసుకోకూడదు, ఇలా బరకగా ఆడుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన పౌడర్ని మనం మిగిల్చుకున్న సగం ఉల్లిపాయల్లో ఇందులో వేసుకోవాలి. ఇవి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకుండా పైన నెమ్మదిగా కలుపుతూ ఉన్నారంటే ఇవన్నీ కూడా ఇందులో కలిసిపోతాయి. రుచి అది ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుని ఇలా కలుపుకుంటే నోరేమీ బాగాలేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, రొంప జ్వరము వచ్చినప్పుడు నోటికి అసలు ఏమీ తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు ఇలాగ ఉల్లికారాన్ని చేసుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకు నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. 8 బాక్స్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.